నో చెప్పేస్తే దేవదాసులా తాగేసి ఎందుకు పనికి రాకుండా పోతారు అనుకున్నావా? అలాగే అయిపోయేవాడునేమో నీకోసం నిజం తెలవకపోతే. నీకు బాయ్ ఫ్రెండ్స్ని మార్చడం అంటే ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేసినంత ఈజీ కదా. కోల్పోయానే, అన్నీ కోల్పోయా. నీ వల్ల నా లైఫ్ అంతా లాస్ అయిపోయా. ఏంటే నిన్నంత ఈజీగా వదిలేస్తారనుకున్నావా? నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి నీలా ట్రెండ్ ఫాలో అవుతున్న ప్రతి అమ్మాయికి బుద్ధి చెప్తా. వదిలేస్తా, పక్కాగా వదిలేస్తా, కానీ ప్రాణాలతో కాదు. నీ చావును చూసి నీలాగా చీట్ చేయాలన్న ప్రతి అమ్మాయికి ఇది ఒక గుణపాఠం కావాలి. వదిలేస్తా, నీలాంటి అమ్మాయిల ప్రాణాల్లో వణుకు పుట్టేలా వదిలేస్తా. ఆశ వేరు, ప్రేమ వేరు. ఆశ అయితే అప్పటికప్పుడు నిన్ను పొందాలనుకోవటం, నాది ప్రేమ. నా లైఫ్ అంతా నువ్వే అనుకున్నానే. నీకోసం ఒంటరిగా ఉన్న నా తల్లిని కూడా పట్టించుకోలేదు. ఆ పిచ్చిది కొడుకు వస్తాడు అని చెప్పేసి ఎదురు చూసుకుంటూ హాస్పిటల్లోనే చచ్చిపోయి కేవలం నీ వల్లే. అమ్మని చివరి చూపు కూడా చూసుకోలేకుండా పోయి అయిపోయింది. నీ టైం అయిపోయింది. నిన్ను వావ్, నువ్వు అసలు మనిషివేనా? బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఏటా? ఇలా అమాయకులను వాడుకునేదానికంటే లంచ్లా ఉండొచ్చు కదే. ఇంకా నీకు అప్పుడు డబ్బులు. నువ్వు పోయే ముందు నీకు ఒక పెద్ద గిఫ్ట్. అప్పుడు నేను చంపినా నాకు అంత పెద్ద పశ్చాత్తాపం ఉండదు. ఇలా ఎంతమంది అమాయకుల జీవితంతో ఆడుకున్నావు? ఇంతవరకు ఎంత మొత్తం సంపాదించావు, ఇంక్లూడింగ్ షాపింగ్? అది ఏమైనా కావచ్చు. ఇంకా ఎంతమందితో తానా చేసావు? లాస్ట్ 30 డేస్గా ఎంత కష్టపడ్డానో తెలుసా ఈ వీడియో ఎవిడెన్స్ కోసం. బట్ నౌ ఐఎమ్ హ్యాపీ.
ఎందుకంటే నీ ఎదో పనులని నీతోనే రిలీజ్ చేపిస్తా. నీ బాడీలో ఒక్కొక్క పీస్తో పాటు ఒక్కొక్క కాపీని ప్రజలందరికీ పంపిస్తా. చెయ్యడానికి నువ్వు ఉండాలి కదే. ఇదే నీకు ఆఖరి రోజు. ఇప్పుడు చెయ్యవే చాటింగ్. ఓ ఓ ఓ సారీ. రేపటి నుంచి నువ్వు న్యూస్లో ఇంకా సోషల్ మీడియాలో ఉంటావు కదా. హలో ఆల్ ఫేక్ లవింగ్ గర్ల్స్, ఇంకా మీరు డేస్ లెక్క పెట్టుకోండి. నేను సైకో కిల్లర్ని కాదు, గుర్తుపెట్టుకోండి. వీర ప్రేమికుణ్ణి. నా టార్గెట్కి 1 డే ముందే దాని చావుని ఇన్ఫార్మ్ చేస్తా. ఎవరికైతే యు ఆర్ మై నెక్స్ట్ అనే SMS వస్తుందో వాళ్ళే నా నెక్స్ట్ టార్గెట్. బీ రెడీ గర్ల్స్. బతికుండగానే చావు చూసే అవకాశం నేను మీకు ఇస్తా. ఆల్ ది బెస్ట్. దీనంతం నాలా మోసపోయిన వాళ్ళందరికీ అంకితం. ఈ ప్రపంచంలో అబ్బాయిలందరూ సర్వనాశనం అవ్వడానికి కారణం 2 things. 1 అమ్మాయిలు, 2 డబ్బు.